హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా చాలా టేస్టీగా పెరుగు పచ్చడి అంటే రైతాని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ రైతా వెజ్ ఫ్రైడ్ రైస్కి అలాగే నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్కి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ రైతాకి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత అందులోనే ఒక టమోటాని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన క్యారెట్ని వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయల్ని తీసుకొని ఇలా ఈ విధంగా గింజలు లేకుండా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా 1 కప్ నిండుగా గడ్డ పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగు పచ్చడికి పలుచుగా ఉండే పెరుగు కాకుండా కొంచెం గడ్డగా ఉండే పెరుగుని తీసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకున్నాక ఈ పదార్థాలంతా కూడా సమానంగా కలిసేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సులభంగా చాలా టేస్టీగా రైతాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.